హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ చూపిస్తానండి. కొంచెం లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి. మార్నింగ్ లేచి నేను హాట్ వాటర్ లెమన్ విత్ హనీతో తాగిన తర్వాత నా డే స్టార్ట్ అవుతుందండి. ఇవన్నీ కూడా నేను సర్దుకున్నానండి. నేను మ్యాగీ తింటాను, ఇది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు, కానీ నాకు మ్యాగీ అనేది ఒక వీక్నెస్ అనమాట. ఇక నేను ఖచ్చితంగా మ్యాగీ 2-3 ఫ్లేవర్స్ నాకు ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. నిన్న అవన్నీ ఇంకా చాలా నేను సర్దుకోవాల్సింది. మేము కొత్తగా ఇంట్లోకి వచ్చామండి, అందుకని ఇంకేమి సర్దుకోలేదు. ఇవన్నీ నేను డీమార్ట్లో తీసుకున్నాను, రకరకాల క్లిప్స్ అనమాట. ఇవన్నీ నాకు ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను రీసెంట్గా ఇంట్లోకి వచ్చాం కాబట్టి మేము ఇంకా అన్నీ సర్దుకోలేదనమాట. ఇప్పుడు ఆ గిన్నెలు అవన్నీ ఉన్నాయి. టిఫిన్ చేసి మా వారు నేను ఆ తర్వాత అవన్నీ కడుగుతాను. నేను వేస్ట్ కవర్స్ అన్నీ అలా పెట్టుకుంటానండి, ఎందుకంటే సిటీస్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం కుదరదు కదండి, విలేజ్ లాగా. సో అందుకని మేము ఆ కవర్స్లలో వేసి దాన్ని తర్వాత నెక్స్ట్ డే చెత్త వేసుకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వేసేస్తామన్నమాట. ఇవన్నీ అండి ఆ లెమన్స్ అవన్నీ మా పొలం నుంచి తీసుకొచ్చినాయి అనమాట, అమ్మ వాళ్ళు పంపించారు. అందులో నేను పచ్చిమిర్చి టమాటాస్ ఇవన్నీ కూడా వేరువేరుగా కవర్లలో పెట్టుకొని అలా స్టోర్ చేసుకుంటానండి, ఎక్కువ కాలం ఉండడానికి. కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా పచ్చిమిర్చి తొడలు తీసేసి అలాగా మూటలాగా కట్టేసేసి వాటిని పెట్టుకుంటానండి, ఎక్కువ రోజులు ఆగుతాయి అన్నమాట. అలా అనమాట. అయితే కొన్ని కాయలు విడిగా నేను వేసేసాను, వాటన్నిటిని కూడా ఇప్పుడు తీసి సర్దుతున్నాను అనమాట. మార్నింగ్ అప్పుడే టిఫిన్స్ చేయం కదా, ఇప్పుడే కదా హాట్ వాటర్ తాగిందని చెప్పేసి ఇప్పుడు నేను టిఫిన్ చేస్తానండి. సేమియా ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను. సేమియా ఉప్మాకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. మీ డే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, మీరు స్టార్ట్ చేసేది ఏంటి అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తర్వాత జీరా వాటర్ కూడా తాగొచ్చండి మార్నింగ్, ద బెస్ట్ డ్రింక్ అది నాకు తెలిసి. డైజెషన్ కానీ అన్నిటికీ కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక నేను ఇది తాగాల్సి వస్తుంది. ఆ గిన్నెలన్నీ కడగాలండి. ఇప్పుడు ఆ గిన్నెలన్నీ ఇప్పుడు నేను కడగను, అవి నైటివ్ కాబట్టి నేను మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవాలి. సింక్లో ఏమైనా గిన్నెలు కానీ ఏమన్నా ఉంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. అవన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామా. కడాయి యాక్చువల్గా అది, వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు కొన్ని, కానీ వంట మాత్రం నేను బాగా చేస్తానండి. మనం వీడియోస్లో వస్తాయి కదా, చూద్దరు కానీ మంచి మంచి వీడియోస్. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి, ఇది నా ఫస్ట్ వీడియో. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను అనమాట. మీకు తెలియని కొత్త కొత్త విషయాలు ఏమో నాకు తెలిసి ఉండొచ్చు కదా, అవి మీరు ఇందులో నేర్చుకోవచ్చు. మంచి అంటే అందరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలని ఇది ఉంటుంది కదా, సో అందుకనేసి ఫస్ట్ పోపు వేసుకుందాం. ఆ డబ్బాలు అవన్నీ కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నానండి. ఆ పోపులకి వేటి వాటి సపరేట్గా అన్నిటికీ స్టోరేజ్ బాక్సెస్ అన్నీ తీసుకున్నాను. తర్వాత నాకు చూపించిన క్లిప్స్ అవన్నీ కూడా నేను నైట్ ఏమో పెరుగు అనమాట తోడేసి అది మార్నింగ్కి ఎందుకు ఒక ఇదిలాగా వచ్చేసింది. పెరుగు అంత తోడుకోలేదండి. దానికి రీజన్ ఏమై ఉంటుందో కొంచెం చెప్తారా? ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం ఇట్లా జరిగింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు దాన్ని పడేయలేక ఏం చేయలేక చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. టమాటా ఫ్రూట్ వెజిటేబులా తెలిస్తే కామెంట్ చేయండి. టమాటా లేకుండా అస్సలు నేను ఏ వంట చేయను. నాకు టమాటా చాలా ఇష్టం. అది గుడ్ ఆర్ బ్యాడా నాకు అది తెలియదు. అండ్ మీకు ఒక ప్రోడక్ట్ రివ్యూస్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఎక్కడైనా చూసిన డ్రెస్సులు కానీ నాకు చెప్తే వాటిని నేను మీకు రివ్యూ చూపిస్తాను వాటిని ఆర్డర్ చేసి. అంతేకాకుండా మీకు జెన్యూన్ రివ్యూ అనేది ఇస్తాను. హెయిర్కి సంబంధించి, ఫేస్కి సంబంధించి మన బడ్జెట్లో మంచి మంచి ప్రొడక్ట్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అవన్నీ కూడా చూడండి. ఇంట్లోనే చాలా మంచి ఒక బ్యూటీ పార్లర్ అలాంటి ఫీల్ మీకు తీసుకొస్తారనమాట. ఇవన్నీ చెప్తున్నారు, మీరు ఎలా ఉన్నారు మాకెలా తెలుస్తుంది, ఎట్లా నమ్మాలని మీరు అనుకోవచ్చు. మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నేనే మీకు నా ఫేస్ రివీల్ చేస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. అండ్ ఆకాశం చూస్తే ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఆ బట్టలు వాష్ చేయాలి. ఈ పనులు చేయడం నాకేం కష్టంగా ఫీల్ అవ్వను, ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు. మన పని మనమే చేసుకోవాలి, ఇది కూడా చేసుకోకపోతే ఎందుకు అన్న ఫీలింగ్ అనమాట. ఇంకా కొత్తగా వంటలు కూడా ట్రై చేయాలి. అవన్నీ కూడా మన వీడియోస్లో మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి నేను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా అనిపించింది నాకు చెప్తారా కొంచెం? ఇంకేమైనా కొత్త మార్పులు ఏమైనా చేసుకోవాలా? నేను కొత్తగా పెళ్ళి అయిందండి, అందులోనూ మేము సపరేట్గా ఉంటున్నాం కదా, నాకు ఏమేమి కొనాలో ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో అంత ఐడియా లేదు. మీకేమన్నా కొత్త ఐడియాలు ఏమైనా తెలిస్తే ఏమేమి ఐటమ్స్ బాగా యూజ్ అవుతాయి డైలీ వేర్గా నాకు కొంచెం షేర్ చేయండి, నాకు కామెంట్స్ చేయండి, నాకు అర్థం కావట్లేదు. సో మన సేమియా ఉప్మా అనేది అలా తెరులుతుంది. అందులో ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. ఈ బాక్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. తక్కువ అమౌంట్ ఆఫ్ అవి తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవడం. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సేమియా ఉప్మా, నార్మల్ ఉప్మా అంటే అందరికీ నచ్చదు, కానీ నాకు మాత్రం ఉప్మా అంటే చాలా ఇష్టం. ఎందుకో నేను అన్నీ డిఫరెంట్గా చేస్తాను అనమాట. అండ్ మీకు న్యూస్ తెలిసిందా? సమంత గారికి మ్యారేజ్ అయ్యిందంట. అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఏది ఏమైనా సరే ఒకళ్ళు మనం జడ్జ్ చేయకూడదు, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళది ఏ మ్యారేజ్ అయినా సరే. తప్పులు అనేవి ఏమి చూడకుండా ఎవరి లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటే సరిపోతుంది. మన ఉప్మా అయితే చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఉప్మా చేయడంలోనే స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు అంటుకోదు అనమాట, ఒకదానికి ఒకటి చక్కగా గలగలలాడుతారు అంటారు కదా, అలా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. మా మమ్మీకి కూడా రాదనమాట. నేను మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను, చూడు నేను ఎంత బాగా చేస్తాను అనేసి. చూసారా, మన ఛానల్లో వస్తాయి, అవి కూడా వస్తాయి. చాక్లెట్స్ చేస్తానన్నమాట యానిమల్స్తో. తర్వాత ఈ బట్టలన్నీ మడత పెట్టేస్తే పనులన్నీ ఆ ఫీల్ ఉంటుంది. పనంతా అయిపోయిన తర్వాత ఉంటుందండి, షింక్లో ఒక గిన్నె లేకుండా, బట్టలు ఉతకడానికి లేకుండా ఉంటుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, బాయ్.